నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీరు పేపర్ 1 కావచ్చు, అదేవిధంగా పేపర్ 2 కావచ్చు, టెట్లో ఇంగ్లీష్కు 30 మార్కుల్లో దాదాపుగా 24 మార్కులు మనకు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది కాంటెంట్ ఉంది. తర్వాత 6 మార్క్స్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి దాంట్లో పెడగాజీకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే మనకు గ్రామర్ పార్ట్ మొత్తం వచ్చు, ఇవే టాపిక్స్ ట్రెడిషనల్గా చదువుతున్నాము. బట్ మనకు 24 మార్క్స్లో మనకు ఎందుకు మార్కులు రావడం లేదు? ఎందుకు సార్ నాకు అంత గ్రామర్ వచ్చు కానీ మార్కులు రావడం లేదు, రీజన్ ఏమై ఉండొచ్చు సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మీరు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎప్పటి నుంచో చదువుతున్నాం, ఇదే చదువుతున్నాం సార్. టెన్సెస్ కావచ్చు, అదేవిధంగా సెంటెన్సెస్ కావచ్చు, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, అదేవిధంగా యాక్టివైజ్ ప్యాసివైజ్, ప్రెజల్ వర్బ్. అంటే చూడండి, యాక్టివైజ్ ప్యాసివైజ్ దాకా ఇదంతా ట్రెడిషనల్ గ్రామర్ అండి. దీనికి ఒక 15 మార్కులు కేటాయించడం జరుగుతుంది. తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఒక 3 to 5 మార్క్స్ అండి. తర్వాత కాంపోజిషన్, వెకాబులరీ ఒక 4 మార్క్స్ అండి. ఈ రకంగా దాదాపు అటు ఇటు కావచ్చు 24 మార్క్స్ అనేటువంటిది మనకు కాంటెంట్కు కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. అసలైనటువంటి సమస్య ఏంటంటే, చాలామంది సార్ నేను చదివేటప్పుడు గ్రామర్ అద్భుతంగా చదువుతున్నాను సార్, కానీ మార్కులు ఎగ్జామ్ పేపర్లో మనం పోయిన తర్వాత ఆ కాన్సెప్ట్ అనేటువంటిది నాకు ఐడియా వస్తలేదు సార్, నేను చదివినటువంటి విధానం వేరే ఉంది. మీరు కోచింగ్ సెంటర్కి వెళ్తారండి. మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, 1 లైన్, జస్ట్ 1 లైన్ క్వశ్చన్, 1 లైన్ ఆన్సర్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. జనరల్గా మీరు చాలా ఈజీగా చేస్తూ ఉంటారు, కానీ ఎగ్జామ్లో పోయిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ కనబడతలేవు మనకు. అసలుకి ఆ క్వశ్చన్ ఏందో అర్థం కాదు, ఆ కాన్సెప్టే అర్థం కాదు. మరి ఇవన్నీ అర్థం కావాలంటే వాళ్ళు ఏం చెప్తారంటే, కామన్గా ఈజీ మెథడ్ అనేటువంటి అర్థం చేసుకొని చెప్తారు కాబట్టి ఈజీగా అవుతుంది. కానీ టెక్స్టువల్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా అవసరం అండి. టెక్స్ట్ బుక్ గ్రామరు, టెక్స్ట్ బుక్లో ఏమేమి చదవాలి చూడండి, అంత గ్రామర్ ఎక్కడనో లేదండి. మనకు ఏదైతే టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ ఉన్నాయో అందులోనే అసలైనటువంటి గ్రామర్ అనేటువంటిది ఉంది. మొత్తం ఇదంతా కూడా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, గ్లోజరీ ఉంటుందండి. గ్లోజరీ అంటే మీనింగ్స్ అంటే, గ్లోజరీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్లోజరీ చదివితే మనకు ప్రెజల్ వర్బ్ అనేటువంటిది ఏంది, ఏడియమ్స్ అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది అన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా నేను ఒకసారి రాసి వాటిని వీడియో కూడా చేశాను, మళ్ళీ మీకోసం అయితే చేస్తాను. తర్వాత ఉండేటువంటి దాంట్లో వొకాబులరీ దాంట్లో మనకు ఇక్కడ వొకాబులరీ అని కూడా ఇచ్చాడండి. మనకు 12th వన్ చూసినట్లయితే వొకాబులరీలో సినానిము, యాంటోనిము, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇవన్నీ కూడా మనకు వొకాబులరీలో వస్తాయండి. కాబట్టి వొకాబులరీలో మనము చాలామంది ప్రెజల్ వర్బ్ కావచ్చు, ఈడియమ్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. టెక్స్ట్ బుక్ ఎవరు చదవాలి? కోచింగ్ సెంటర్లో టెక్స్ట్ బుక్ చదువుతలేము. మనం ట్రెడిషనల్ గ్రామర్కు చదువుతున్నాము. ట్రెడిషనల్ గ్రామర్కు మార్కులు తగ్గిపోయినాయండి నేను చెప్తున్నా. కాబట్టి వొకాబులరీ చదవాలి. తర్వాత 3rd వన్ గ్రామర్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా క్లాసులు మన యొక్క ఛానల్లో రోజు అప్లోడ్ చేస్తున్నా. 6th క్లాస్ 7th క్లాస్ గ్రామర్ అయిపోయిందండి. ఇంకా 8th క్లాస్ గ్రామర్ అయితే స్టార్ట్ చేస్తాను. తప్పకుండా అన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వొకాబులరీ కూడా చెప్తాను. డోంట్ వరీ, మీరు వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. తర్వాత 4th వన్ అండి, మనకు కామన్గా ఎడిటింగ్ ఉంటుందండి. ఎడిటింగ్ అనేటువంటిది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదండి. మనకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ 14th చాప్టర్, అవన్నీ కూడా ఎడిటింగ్లో వస్తాయండి. నేనేం చెప్తున్నా అంటే, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ టెట్ గ్రామర్ క్లాసెస్ వీ హ్యావ్ టు రీడ్ జనరల్ గ్రామర్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ బుక్స్ ఆల్సో. అంటే స్కూల్ బుక్స్ కూడా దాంతోపాటు చదవాల్సింది థరోగా. స్కూల్ బుక్స్లో కాన్సెప్ట్ ఉంటుందండి, యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ అనేటువంటిది కూడా రావడానికి అవకాశం ఉన్నటువంటి పుస్తకాలు, వాటిని మనం అథెంటిక్గా తీసుకొని చదవాలి. కానీ టెక్స్ట్ బుక్ గ్రామర్ చాలా డిఫికల్టీగా అనిపిస్తుంది. అప్పుడే 6th క్లాస్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు, అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అవన్నీ కాన్సెప్ట్ అర్థం కావాలి మనకు. యాక్టివైజ్ ప్యాసివైజ్ చేస్తాడు. కాబట్టి ఫస్ట్ జనరల్ గ్రామర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కూడా ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నాను, వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. నా టార్గెట్ ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో హౌస్ వైఫ్స్, అదేవిధంగా ఎవరైతే కోచింగ్ వెళ్ళలేనటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం, ఎవరైతే వీక్గా ఉన్నారో ఇంగ్లీష్లో సార్ నాకు రాదు అని తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు నా టార్గెట్. కాబట్టి స్లోగా మీ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమయ్యేటట్టుగా 100% మన యొక్క క్లాసులు ఉండి వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఎన్పివా సిపిఐ అనేటువంటిది కోడ్. అసలుకి నాకు ఏం తెలియదు సార్, నేను ఎట్లా రాయాలి, నాకు ఏమైనా కోడ్స్ ఉంటే చెప్పండి సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు ఎగ్జామ్ ముందర. నేనేం చెప్తున్నానంటే 100% తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని కోడ్స్ గుర్తుపెట్టుకుంటాం. మనం ఏ ఏరియాలో కోడ్ ఎన్పివా సిపిఐ అనే కోడ్లో సింగులర్ ఏంది, ప్లూరల్ ఏంది, అక్కడ నుంచి బిట్ అడుగుతాడు.
ప్రొనౌన్స్లో రకాల డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి బిట్ అడుగుతున్నాడు. వర్బులకి వెళ్ళి బిట్ అడుగుతున్నాడు. అడ్జెక్టివ్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్కి వెళ్ళి బిట్ అడుగుతున్నాడు. అడ్వర్బ్ 6th క్లాస్లో 7th క్లాస్లో అడ్వర్బ్ అనేటువంటిది అడ్జెక్టివ్ ఉన్నటువంటి, చూడండి సేఫ్ అంటే అడ్జెక్టివ్ అండి, అది సేఫ్లీ అనేటువంటిది మారుతుంది. అంటే ఈ రకంగా మారేటువంటి పదాలు ఏమున్నాయి? ఇంజెక్షన్స్ చాలా అద్భుతమైనటువంటి 10th క్లాస్లో టేబుల్ ఇచ్చాడండి. ప్రిపోజిషన్స్ ఇది కూడా ఉందండి. తర్వాత ఇంటర్జెక్షన్, ఇవన్నీ ఇంటర్జెక్షన్ 6th క్లాస్లో ఉందండి, ఎక్స్క్లమేషన్ మార్క్ తోటి. పంక్చువేషన్స్ అనే టాపిక్లో. అంటే ఇవన్నీ కూడా నువ్వు కామన్గా చదువుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లో వెళ్ళాలి. అప్పుడు మనకు ఈజీగా కమాండింగ్ వస్తుంది సబ్జెక్టు పైన. చదువుకుంటా పోతే కోచింగ్ సెంటర్లో చెప్పింది ఆ రకంగా పోతే మనకు మార్కులు రావండి. ఎగ్జామ్ పేపర్లో చూడండి 4-5 లైన్లు క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ చదవడానికి టైం సరిపోక నువ్వు స్కిప్ చేసి లాస్ట్లో ఇంగ్లీష్కి వస్తున్నావు. ఇంగ్లీష్లో చాలా ఈజీగా బిట్స్ అయితే వస్తాయండి. మీరు కొద్దిగా అర్థం చేసుకుంటే చాలు. ఓకే, మనము యాక్టివ్ స్పెసిఫై చేంజ్ చేయమని అడగడండి, డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చి చేంజ్ చేయమని అడగడు. ఓన్లీ ఉన్నటువంటి దానికి ఐడెంటిఫై చేయాలి మనం. చాలా సింపుల్ అండి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అందిస్తాను. కాబట్టి వీటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మనం కామన్గా రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి దాదాపుగా ఒక 3 నుంచి 5 మార్కులు వస్తాయి మనకు. అయితే రీడింగ్ కాంప్రహెన్షన్లో ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేటువంటిది చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే వస్తాయి. ఓకే, కానీ ఒక 2 క్వశ్చన్స్, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ఆథర్, ఓకే, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ప్యాసేజ్, అవన్నీ కూడా మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ పారాగ్రాఫ్స్. ఆ పారాగ్రాఫ్స్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నో వాళ్ళు ఎవరని అడగవచ్చు మనం. కాబట్టి ఈ రకంగా మనం కొద్దిగా రీడింగ్ కాంప్రహెన్షన్ పైన మనము ఒకసారి ఫోకస్ అయితే పెట్టాలండి. నెక్స్ట్ కాంపోజిషన్ అంటే డిస్కోర్సెస్ ఉంటాయండి. లెటర్ రైటింగ్, వాట్ ఈస్ ద ఫార్మాట్, డైరీ, వాట్ ఈస్ ద ఫార్మాట్, అదేవిధంగా నోటీస్, వాట్ ఈస్ ద ఫార్మాట్, అదే రకంగా పోస్టర్, వాట్ ఈస్ ద ఫార్మాట్, అంటే అవి రాయడానికి ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, కన్వర్జేషన్, వాట్ ఈస్ ద ఫార్మాట్, అదేవిధంగా ఇంటర్వ్యూ, వాట్ ఈస్ ద ఫార్మాట్, మెసేజ్, వాట్ ఈస్ ద ఫార్మాట్. ఈ రకంగా అంటే వాట్ ఈస్ ద ఫార్మాట్ అంటే వాటికి వాడాల్సినటువంటి స్టెప్స్ ఏవి, ఇవన్నీ కూడా మనకు కాంపోజిషన్లో వాడతామండి. ఓకే, తర్వాత వొకాబులరీ ఇంతకుముందు చెప్పానండి మీకు. సినానిమ్స్ కావచ్చు, యాంటోనిమ్స్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కావచ్చు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి చెప్పానండి, ఈ క్లాసు అయిపోయింది. వీలైతే వాటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీనింగ్ ఆఫ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇది కూడా గ్లోజర్లోనే వస్తుంది. వొకాబులరీ మోస్ట్లీ గ్లోజర్లోనే ఉంటుంది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఎడిటింగ్ అనేటువంటి చెప్పాను మీకు. 4th 1 టెక్స్ట్ బుక్లో ఎడిటింగ్ ఉంటుంది. దీంట్లో ఇంటర్మీడియట్లో కూడా ఉందండి. చాలా అద్భుతమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే 15th 1. సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్కు నేను కోడ్స్ చెప్తానండి. ఒక వాక్యము అనేటువంటిది సీక్వెన్స్గా రావడానికి ఒక 5 రూల్స్ ఉన్నాయండి దాదాపు. ఆ 5 రూల్స్ నేర్చుకుంటే ఈజీగా అయితే మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. గ్రూప్ 4లో సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్సెస్కే దాదాపు ఒక 10-15 క్వశ్చన్లు అడిగాడండి. కాబట్టి చాలా మందికి అవైతే ఉపయోగపడ్డాయి. కాబట్టి వాటిని చూడడానికి ఎలా చేయాలనేటువంటి వీడియో చేస్తాను, మీరు ఫాలో అయితే సరిపోతుంది. తర్వాత ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ ఏ సెంటెన్స్, ఇది కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో భాగంగానే ఎర్రర్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు కామన్గా. వీటిని కూడా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నేను చెప్పేటువంటిది ఏంటంటే, మొత్తానికి మీరు గ్రామర్ పర్ఫెక్ట్ అయిన తర్వాత 100% టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్లోజరీ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, గ్రామర్ కావచ్చు, ఎడిటింగ్ అనేటువంటిది పర్ఫెక్ట్ కావాలి. దీని తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ బిట్స్ మీరేమనుకుంటారంటే మీ కోచింగ్ సెంటర్లో ఉండేటువంటి ప్రాక్టీస్ బిట్సే చెయ్యొద్దు. ఆ సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఆధారంగానే క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేస్తాడు. ఒకవేళ వేరే మార్కెట్లో లభించేటువంటి క్వశ్చన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ పేపర్స్ వీలైతే మన ఛానల్లో కూడా ప్రాక్టీస్ అనేటువంటిది టెస్టులు కొన్ని నేను కండక్ట్ చేయాలనుకుంటున్నాను. వీ వాంట్ ప్రాక్టీస్ పేపర్స్ అనేటువంటిది మీరు కామెంట్ చేస్తే 100% మీ యొక్క సపోర్ట్ని బట్టి తప్పకుండా నేను కూడా నిర్వహించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత టెట్ దాకా మనం అయితే ఇవన్నీ పూర్తి చేస్తామండి. డోంట్ వరీ, మీరు వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పటికీ గురుకులకు చెప్పినటువంటి ఇంగ్లీష్ మొత్తానికి ఒక 60 వీడియోస్ ఉన్నాయి, 60 వీడియోస్ ఉన్నాయండి. మీకు చూడడానికి ఓపిక ఉండాలి, నేర్చుకోవడానికి సమయం ఉండాలి. కానీ తప్పకుండా అయితే ఫ్రీగా అన్నీ నేర్చుకోవచ్చు. ఇంతకుముందు గురుకులలో మన ఆస్పిరెంట్స్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే, డిఎల్లో కావచ్చు, జేఎల్ కావచ్చు, పీజీటీ కావచ్చు, టీజీ, వాళ్ళకు మొదటి పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ అనేటువంటిది కూలంకషంగా
చాలామంది నా టార్గెట్ తెలుగు మీడియం వాళ్ళు, ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చాను కాబట్టి నేను రోజు ఆ స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామర్ కావచ్చు, వెకాబులరీ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, గ్లోజరీ కావచ్చు, అవన్నీ చెప్తూ ఉన్నాను కాబట్టి 100%. ఇప్పుడు ప్రెజల్ వర్బ్ లే డౌన్ అనేటువంటిది ఉందండి, అది ఎగ్జామ్లో వచ్చింది. దానికి మనకు టెట్ ఎగ్జామ్లో అడిగాడండి ఇంతకుముందు. ప్రీవియస్ పేపర్స్ ఇంకోటి చెప్తున్నాం, ప్రీవియస్ పేపర్స్ కూడా నేను అందిస్తాను మీకు. ఎలా క్వశ్చన్కు ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఎలిమినేషన్ చేయాలో ఇవన్నీ కూడా మీకు అందించడానికి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ ఉందండి. ఓకే, మీరు ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనము పెడగాజీకి దాదాపు 6 మార్క్స్ ఉంటుందండి. దీనికి నేనేం చేస్తానంటే పెడగాజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని బిట్స్ కూడా ఒక్కొక్క బిట్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుందండి. కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా 6 మార్క్స్ వస్తాయండి. నేను చెప్తున్నా, రిపీట్ అయిన బిట్సే రిపీట్ అవుతున్నాయి, మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్లో మిడిల్ ఇంగ్లీష్ ఎప్పుడు, అదేవిధంగా ఓల్డ్ ఇంగ్లీష్ ఎప్పుడు, వీటిపైన పక్కా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఓకే, కాబట్టి వీటిపైన అంటే మనకు ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ పైన వస్తుందండి, అంటే ఫోనెటిక్స్ పైన ఒక క్వశ్చన్ వస్తుందండి పక్కా. అంటే ఈ రకంగా అంటే LSRW పైన వస్తుందండి, కమ్యూనికేషన్ అండ్ టెక్స్ట్ బుక్ పైన వస్తుందండి. ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ CC మెథడ్లో ఏ రకంగా ఉంది, ఎగ్జామ్ CC మెథడ్ అన్నారు. CC మెథడ్ అనేటువంటిది ఏంది, అదేవిధంగా CC మెథడ్లో SA1 ఎగ్జామ్స్ అంటే ఏంది, FA1 ఎగ్జామ్స్ అంటారు కదా. ఓకే, సమ్మేటివ్ అసెస్మెంట్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు నిర్వహిస్తారు, అదేవిధంగా స్కిమ్మింగ్ అంటే ఏంది, స్కిప్పింగ్ అంటే ఏంది, ఓకే, లౌడ్ రీడింగ్ అంటే ఏంది, అదేవిధంగా సైలెంట్ రీడింగ్ ఎప్పుడు వాడతాము, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మెథడాలజీ అనేటువంటిది మనకు ఇంగ్లీష్లో ఉందండి. ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే 100% వస్తుందండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక మ్యారథాన్ చేస్తాను కావాలంటే. సో 100% అయితే మీరు మన ఛానల్ని ఫాలో అయితే ఇవన్నీ ఫ్రీగా పొందవచ్చు. సో ఎనీహౌ మిత్రులారా, టెక్స్టువల్ గ్రామర్తో పాటు జనరల్ గ్రామర్ చదివితే 100% మనకు 25+ మార్క్స్ అయితే సంపాదించవచ్చు అనేటువంటిది నా యొక్క భావన. సో వీఆర్ రెడీ ఫర్ యువర్ క్లాసెస్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైతే తప్పకుండా ఒక్కసారి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.